ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాలు, మా డైరెక్టర్ గారి ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో జరిగిన ఇన్సిడెంట్స్ను పాలలో కల్తీ అనే ఇన్సిడెంట్స్ ఆధారం చేసుకుని మా డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన 25వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తముగా ఈ పాల వ్యాపారస్తులపై మిల్క్ కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు చేయమని ఆదేశించడం జరిగినది. అందులో భాగంగా మేము కూడా 25వ తారీఖు నుంచి మన నంద్యాల జిల్లాలో పాల కేంద్రాలు తనిఖీ చేస్తున్నాము. మొన్న 25వ తారీఖు వచ్చేసి నంద్యాలలో కొన్ని పాల కేంద్రాలు చూడమనేది. నిన్న కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారితో ఆత్మకూరు, నందికొట్కూరు, అక్కడ పాములపాడు ఏరియాలో కూడా జరిగినది. ఈరోజు అదే విధంగా మన నంద్యాల పట్టణంలో మళ్ళీ ఈరోజు కూడా శ్రీనివాస్ సెంటర్లో ఉన్న బాలాజీ కాంప్లెక్స్ తేజస్విని మిల్క్ పాయింట్కు వచ్చేసి మనం ఇక్కడ పాలు అమ్ముతున్న అతని పాల క్యాన్లను తనిఖీ చేసి ర్యాపిడ్ కిట్ల ద్వారా తనిఖీ చేయడమైనది. ఆ ర్యాపిడ్ కిట్లలో అన్ని నార్మల్గానే ఉన్నాయి. అయినా కూడా ఇంకా సూక్ష్మమైన అంటే మైక్రోబయాలజీ కానీ కెమికల్ అనాలిసిస్ పరీక్షల కొరకు ఇన్ఫార్మల్గా శాంపిల్గా నమూనాలను సేకరించి ఇవి చెన్నై ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. ఆ చెన్నై ల్యాబ్లో ఏమైనా అడల్టేషన్ అని ఉన్నట్టు తేలితే వీరిపై FSSAI చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకునబడునని తెలియజేయడం అనేది.